హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని. మా ఊర్లో ఈరోజు మేకల కాపరంట గొర్రెలు మేకలు ఒక బోరుకు గొర్రెల మందలు వేసుకొని ఉంటారండి. దానిలో పిల్లల్ని వదిలిపెట్టి ఆ పెద్ద మేకలను గొర్రెలను బయటికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన క్రమంలో ఆవిడ మధ్యాహ్నం పూట ఎవరు లేని సమయంలో ఇలా కుక్కలు దాడి చేసి దాదాపు 10 గొర్రె పిల్లలను తిన్నాయండి. ఈ కుక్కల దాడిని అనేది ఎవరు దాన్ని నిర్మూలిస్తలేరు. ఎప్పుడు కానీ కుక్కలు ఇలా వీధి కుక్కలు ఈ గొర్రెల మందలు మేకల మందల మీద పడి ఇలా పెంచుకున్న వాళ్ళని చాలా నష్టం చేస్తాయండి. ఇదే కాకుండా ఈ మధ్యలో పిల్లలను కూడా ఇలా చింపి పడేస్తున్నాయండి. అయినా కూడా వీటిని పట్టించుకునే వాళ్ళు అనేది ఎవరు లేరు. ఈ మేకల గొర్రెలు పెంచుకునేవారు ఒక 6 నెలల కష్టం ఈ 10 పిల్లలంటే అవి ఎంత లేదన్నా పెరిగితే ఒక్కొక్క మేకకు గొర్రెకు 5 నుంచి 10,000 రూపాయల సొమ్మండి. అది దాదాపు కొన్ని వేలు దాదాపు వాళ్ళు నష్టపోయినట్టే. ఒక 6 నెలల కాలం వాళ్ళది నష్టం జరిగినట్టండి. ఇలా జరుగుతుంది కానీ వీటిని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. కుక్కలను చంపొద్దు, మూగజీవులను చంపొద్దు అని అంటారు. కానీ ఇదే మూగజీవులు ఇలా చిన్నపిల్లలను ఈ మూగజీవులను చంపితే మాత్రం ఎవరు పట్టించుకోరండి. ఇలా వీళ్ళకు ఎంత నష్టం జరిగిందో ఒకసారి చూడండి. వీటిని చూస్తే చాలా హృదయ విదారకంగా ఉందండి. అవి అప్పుడే ఒక 2-3 రోజులు అంతా కొడితే వారం రోజుల పిల్లలండి. ఇలా పెద్దవి అయినప్పుడు పిల్లల్ని ఇలా జాలి చుట్టూ వేసి వెళ్ళిపోతారు. వీటికి కాపలాగా ఎవరు ఉండరు. కానీ ఇవి ఎటు పోవు. కానీ ఇలా ఊర్లో ఉండే కుక్కలు ఇలా దాడి చేసి వీటిని ఇలా చంపేసేయండి పాపం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 1 కాదు 2 కాదండి, 10కి ఎక్కువనండి ఈ పిల్లలు.